ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి రామకృష్ణారెడ్డికి లేదని, స్థాయిని మించి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా ప్రవర్తించారని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర పంచాయతీ పెట్టుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే. ఇక మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దారని హెచ్చరించారు. ఎన్నడూ కూడా మేము భువనగిరిలో మా సంస్కృతి భువనగిరిలో కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా 10 ఏళ్ళు ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా తిరిగినాం. ఒక 10 ఏళ్ళు ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు ఇక్కడ తిరిగినాము. మేము కానీ మా సహచరులను కానీ భువనగిరిలో కూడా ఏనాడు కేసీఆర్ను అట్లాంటి పరుష పదజాలంతో మేము మాట్లాడినాం. మేము ఒక గౌరవంగానే మాట్లాడినాం. అంటే మేము ధర్నాలు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, ప్రజల తరఫున పోరాటం చేసి ఉండొచ్చు. కానీ ఎన్నడూ ఆఖరికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మేము ఎన్నడూ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడాం. ఒక సింగిల్ విండో గెలిచినటువంటి వ్యక్తి ఆయన తొత్తు అని చెప్పి ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇస్తే ఇక ఆయన భక్తి అంతా కూడా కేసీఆర్ ఏడలో ఉన్న ఆయన భక్తి అంతా చూపెట్టుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడి మా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తుంది. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో ఓడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే ఈరోజు ఎక్కడ కెలిగించుకుందాం, ఎక్కడ మళ్ళా జనములకు